نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون نزلا من غفور رحيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు తాలా హామీం సజ్దాలో సూరా ఫుస్సిలత్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ థుమ్మ ఇస్తఖాము, నిశ్చయంగా ఎవరైతే ఈ పలుకులు పలుకుతారు, రబ్బునల్లాహ్ మా ప్రభు, మా సృష్టికర్త, నిజ ఆరాధ్యుడు కేవలం అల్లాహ్ మాత్రమే, థుమ్మ ఇస్తఖాము మరి ఆ మాటలపై స్థిరత్వంగా జీవితం గడుపుతారు. తతనజ్జలు అలైహిముల్ మలాయిక, అలాంటి వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వతఆలా దైవదూతలను ఆకాశం నుండి పంపుతాడు. ఆ దైవదూతలు వచ్చి చనిపోయే సమయంలో, మరణించే సమయంలో దైవదూతలు వచ్చి శుభవార్త వినిపిస్తారు. అల్లా తఖాఫు, భయపడాల్సిన అవసరం లేదు. వలా తహజను, నిరాశ పడాల్సిన అవసరం లేదు. వఅబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కుంతుం తుఅదూన్, మీకోసం మంచి శుభవార్త ఉన్నది. ఆ శుభవార్త ఏంటి? జన్నత్ యొక్క శుభవార్త, స్వర్గం యొక్క శుభవార్త. దేని గురించేనైతే భూప్రపంచంలో నీ దగ్గర వచ్చి వాగ్దానం చేసేవారు, ఆ శుభవార్త. నహ్ను ఔలియాఉకుం, మేము మీ తోడుగానే ఉంటాము, మీ స్నేహితులుగా ఉంటాము. ఫిల్ హయాతి దునియా, ఈ భూప్రపంచంలో ఏ విధంగా అయితే ఉన్నామో అదేవిధంగా వఫిల్ ఆఖిరా, పరలోకంలో కూడా మీకు స్నేహితులుగా ఉంటాము, తోడుగా ఉంటాము. వలకుం ఫీహా మా తష్తహీ అన్ఫుసుకుం, అదేవిధంగా జన్నత్లో
మీకోసం స్వర్గంలో మీకోసం మీరు ఏదైతే కోరుకుంటారో అది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వలకుం ఫీహా మా తద్దఊన్, దీని గురించే కదా భూప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు. మీరు భూప్రపంచంలో అల్లాహ్కు విధేయత చూపారు కాబట్టి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన పద్ధతిలో జీవితం గడిపారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాగ్దానం చేశాడు కాబట్టి స్వర్గం మీకోసం తయారు చేశాడు. నుజులం మిన్ గఫూరిర్ రహీం. తర్వాత ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నారో, అదేవిధంగా అనంత కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో మీకోసం అతిథి మర్యాద చేస్తాడు. సుబ్హానల్లాహ్. చూడండి, అయితే ఈ శుభవార్త ఎవరి కోసం? ఎవరైతే జీవితాంతం ఖురాన్ మరియు హదీస్పై స్థిరత్వంగా ఉండి జీవితం గడిపారో అలాంటి వారి కోసం ఈ శుభవార్త. సోదర మహర్షులారా, అయితే ఇస్తికామత్, స్థిరత్వం అంటే ఏమిటి? అబూబకర్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ఎప్పుడైతే మనిషి కల్మా తౌహీద్ని స్వీకరిస్తాడు, కల్మా తౌహీద్ పలుకుతాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదు రసూలుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని పలుకుతాడు. ఏదైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్నాయో, అదేవిధంగా ముహమ్మదు రసూలుల్లాహ్ యొక్క నియమ నిబంధనలు, షరతులని జీవితంలో దానిపై అమలు చేస్తాడు. తర్వాత దేవుని ఏకత్వం పైన దృఢ విశ్వాసంతో తౌహీద్ పైన స్థిరత్వంగా జీవితం గడుపుతారో, నిజ దైవ ఆరాధన చేస్తూ ఎవరైతే జీవితాంతం గడుపుతారో, షిర్క్ నుండి జీవితాంతం ఎవరైతే దూరంగా ఉంటారో, ఇదే స్థిరత్వం అని అబూబకర్ రదియల్లాహు అన్హు అన్నారు. ఉమర్ రదియల్లాహు అన్హు అంటున్నారు, స్థిరత్వం అంటే, ఇస్తికామత్ అంటే అల్లాహ్ ఆజ్ఞలకు కట్టుబడి ఉండడం, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించటం, అల్లాహ్కు విధేయత చూపటం, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నాడో దానిపై అనుసరణ అమలు చేయటం, దేన్నైతే దూరంగా ఉండమన్నాడో దాంతో మనం మమ్మల్ని రక్షించుకోవటం. తర్వాత అంటున్నారు, మీరు నక్కల వ్యవహారం చేయకండి, నక్కలంగా వ్యవహారం చేయకండి. నక్క ఏం చేస్తుంది? ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంటుంది. ఆ లాభం తీరాక ఇంకో చోట, మరో చోట ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంటుంది. అంటే కపటత్వం. దృఢ విశ్వాసిగా జీవితం గడపండి, మీలో కపటత్వం ఉండరాదు అని ఉమర్ రదియల్లాహు అంటున్నారు. ఇదే స్థిరత్వం, ఇస్తికామత్. ఉస్మాన్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ఎప్పుడైతే మానవుడు తౌహీద్, కలిమా తౌహీద్ని ఇక్రార్ చేస్తారు, స్వీకరిస్తాడు, స్వీకరణ తర్వాత కలిమా తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ యొక్క షరతులు ఏదైతే ఉన్నాయో, నియమ నిబంధనలు ఉన్నాయో దాని తోడుగా జీవితం గడుపుతాడు. అదేవిధంగా చిత్తశుద్ధితో నిజ దైవారాధన చేస్తుంటారో జీవితాంతం చేసేవారు, వీరు నిజంగానే స్థిరత్వంగా ఇస్తికామత్ పైన ఉన్నట్టు. అలీ రదియల్లాహు అన్హు అంటున్నారు, అల్లాపై దృఢ విశ్వాసం కలిగి ఉండి అల్లా ఆజ్ఞాపించి ఉన్న ఆదేశాల మేరకు, ఆదేశాల వెలుగులో జీవితాన్ని గడపటం, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే విధులుగా చేసి ఉన్నాడో, విధించబడి ఉన్నారో దానికి కట్టుబడి ఉండడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు స్థిరత్వంగా విధేయత చూపటం, అంటే చనిపోయే వరకు స్థిరత్వంగా అల్లాహ్ పైన దృఢ విశ్వాసంతో కలిగి ఉండి జీవితం గడపటం, ఇదే స్థిరత్వం, ఇదే ఇస్తికామత్ అని అలీ రదియల్లాహు అన్హు అంటున్నారు. హజరత్ సుఫియాన్ బిన్ అబ్దుల్లా అస్-సఖఫీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ప్రశ్నించారు, కుల్లీ ఫిల్ ఇస్లామి కౌలన్ లా అస్అలు అన్హు అహదన్ బఅదక్. నాకు ఇస్లామీయ నిమిత్తం ఒక విషయం తెలుపరచండి, దాని తర్వాత ఆ విషయం గురించి నేను ఇతరుల దగ్గర వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండకూడదు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా జవాబిచ్చారు, ఖాల్ ఖుల్ ఆమంతు బిల్లాహ్ థుమ్మ ఇస్తఖిమ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, ఖుల్ మీరు చెప్పండి, ఆమంతు బిల్లాహ్
నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై దృఢ విశ్వాసంతో కలిగి ఉంటున్నాను. సుమ్మస్తఖిమ్, మరి ఆ విషయాల నిమిత్తం స్థిరత్వంగా జీవితం గడపండి, ఇస్తికామత్తో ఉండండి. అంటే లా ఇలాహా ఇల్లల్లా అని పలికిన తర్వాత, అంటే అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని పలికిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించిన ఖురాన్ ఆయాతల నిమిత్తం మన జీవితాన్ని మనం మసులుకోవాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడపాలి. అల్లాహకు విధేయత చూపుతూ స్థిరత్వంగా చనిపోయే వరకు అదే విధంగా దృఢ విశ్వాసంతో కలిగి ఉండాలి. ఇదే స్థిరత్వం సోదర మహర్షులారా. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండు విధాలుగా మన కోసం పరీక్ష పెడుతున్నాడు. ఒకటేమిటంటే తర్గీబ్ ద్వారా, రెండోది తర్హీబ్ ద్వారా. తర్గీబ్ అంటే కోరిక, మనోవాంఛ, డబ్బుల వ్యామోహం, ప్రాపంచిక వ్యామోహం, అదేవిధంగా హోదాల పిచ్చి. నాకు హోదా కావాలి, నాకు స్టేటస్ కావాలి, నాకు ఫలానా కమిటీలో మెంబర్షిప్ కావాలి, ఈ కోరికలు. అదేవిధంగా ఆడవారిపై ఉన్న ప్రేమ, ఆడవారి కోసం ధర్మాన్ని వదిలేస్తారు. అదేవిధంగా డబ్బు వ్యామోహంలో పడి, ప్రాపంచిక వ్యామోహంలో పడి ధార్మిక విషయాల నిమిత్తం నిర్లక్ష్యం చూపుతారు. ఇది ఏంటి? పరీక్ష. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన దృఢ విశ్వాసాన్ని, మన స్థిరత్వాన్ని, మన ఇస్తికామత్ను పరీక్షిస్తున్నాడు. నిజంగానే ఈయన హృదయాలలో దృఢ విశ్వాసం ఉందా లేదా, ఈమాన్ ఉందా లేదా, ఈమాన్ పైన ఇతను స్థిరత్వంగా ఉంటున్నాడా లేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తున్నాడు, ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు. అయితే ఎవరైతే డబ్బు వ్యామోహంలో పడరో, ప్రాపంచిక వ్యామోహంలో పడరో, అదేవిధంగా ప్రాపంచిక నిమిత్తం ఎన్ని విషయాలైతే దేని మీద అయితే ప్రేమ పెడతాడో, ప్రేమ పెట్టుకుంటాడో, ఆ ప్రేమ అనురాగంతో జీవితం గడుపుతూ ధర్మాన్ని వదిలేస్తాడో, ఇలాంటి ఏది పట్టించుకోడు, కేవలం ధర్మం పైన స్థిరత్వంగా ఉంటాడు. ఇలాంటి వారి కోసమే సాఫల్యం ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డబ్బు ప్రేమ, ప్రాపంచిక వ్యామోహం, డబ్బు వ్యామోహం, ధన సంపద వ్యామోహం, అదేవిధంగా ఆలుబిడ్డల వ్యామోహం, వారి మీద ఉన్న ప్రేమ పై ఉండి ధర్మాన్ని ఏమైనా వదిలేస్తున్నాడా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తున్నాడు. మన స్థిరత్వాన్ని, మన ఇస్తికామత్ను పరీక్షిస్తున్నాడు. అదేవిధంగా తర్హీబ్ ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాడు. తర్హీబ్ ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన స్థిరత్వాన్ని ఎగ్జామినేషన్ చేస్తాడు, మన స్థిరత్వం యొక్క పరీక్ష తీసుకుంటున్నాడు. తర్హీబ్ అంటే భయ ఆందోళన, భయము, శత్రుత్వం యొక్క భయము, శత్రువు యొక్క భయం, శత్రువు ఎక్కడ నష్టం చేసేస్తాడనే భయం, నా డబ్బు ఎక్కడ లాస్ అయిపోతుందనే భయం, నా ప్రాపర్టీ ఎక్కడ లాస్ అయిపోతుందనే భయం, ఎన్ని కష్టాల్లో చిక్కుకుని ఉంటున్నాను కదా అనే భయం, ఏ ఆపదలో చిక్కుకుంటున్నామే ముందు నుంచి ఫ్యూచర్ ప్లానింగ్, ఈ భయ ఆందోళనలో పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన స్థిరత్వాన్ని పరీక్షిస్తున్నాడు. అంటే నా దాసుడు శత్రుత్వపులో ఉన్న భయం వల్ల, వారి యొక్క దౌర్జన్యాల వల్ల, వాళ్ళ యొక్క హింసల వల్ల, ధర్మాన్ని ఏమైనా వదిలేస్తున్నాడా, లేకపోతే శత్రువు అనేవాడు ఎంత హింసించినా, ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత బాధ పెట్టినా అయినప్పటికీ స్థిరత్వంగా ఇస్లాంపై నడుస్తున్నాడా లేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన స్థిరత్వాన్ని పరీక్షిస్తున్నాడు. సోదర మహర్షులారా, అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర, సీరతున్ నబీ,
మనం ఎప్పుడైతే పఠిస్తామో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు నుబువ్వత్ ఇచ్చిన తర్వాత, రిసాలత్ అప్పచెప్పిన తర్వాత ఆయన 13 సంవత్సరాలు మక్కా నగరంలో నివసించారు. ఆ మొదటి 13 సంవత్సరాల్లో అనేక రకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క స్థిరత్వాన్ని పరీక్షించాడు. తర్హీబ్ ద్వారా అంటే భయాందోళన, శత్రువు యొక్క భయం, శత్రువు ఎక్కడ దారి చేసేస్తాడనే భయం, ప్రాపర్టీ లాస్ అయ్యే భయం, సంతానం లాస్ అయ్యే భయం. కానీ సంతానం లాస్ అయినా, ప్రాపర్టీ లాస్ అయినా, శత్రువులు పెరిగినా, శత్రుత్వం పెంచుకున్నా ఆయన ధర్మాన్ని వదలలేదు, ధర్మ ప్రచారాన్ని మానేలేదు. ఒకరోజు ఖురైష్ సర్దారులు వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉన్న చిన్నాన్న అబూ తాలిబ్ దగ్గర వచ్చి అడుగుతారు, చూడయ్యా, ముహమ్మద్ నువ్వు కాపాడుకో, ముహమ్మద్ దగ్గర వెళ్ళి చెప్పు, వాడు గనక ఇస్లాంని వదలకపోతే, ఇస్లామీయ ధర్మ ప్రచారాన్ని వదలకపోతే మేము అతనిని చంపేస్తాము. ఈ విధంగా బెదిరింపిచ్చారు. అబూ తాలిబ్ ఆయనకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన చాలా అభిమానం, చాలా ప్రేమ అనురాగంతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తోడుగా ఉండేవారు. ఎలాంటి క్లిష్టమైన సమయంలో అయినా తోడుగా సహకారంతో నిలబడేవారు. ఎవరు? అబూ తాలిబ్. ఆ చిన్నాన్న వచ్చి అడుగుతారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి, అయ్యా, ఈ ఇస్లామీయ ధర్మ ప్రచారం వదిలేయాలంట, ఇస్లాంని వదిలే నువ్వు, లేకపోతే నీ ప్రాణంకి ఆపద వచ్చేలా ఉంది, నీ ప్రాణం కోల్పోయేలా ఉన్నావు నువ్వు, వాళ్ళు వచ్చి బెదిరించారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, చూడు చిన్నాన్న, వారు నన్ను అంటే నా కుడి చేతిలో సూర్యుడిని తెచ్చిపెట్టినా, నా ఎడమ చేతిలో చంద్రుని తెచ్చిపెట్టినా నా ధర్మ ప్రచారాన్ని నేను ఆపలేను, నా ధర్మాన్ని నేను వదలలేను. చూసారా, సుబ్హానల్లాహ్. ఇలాంటి స్థిరత్వం ఇలాంటి కాలంలో మనకి అవసరం. ఇలాంటి ఇస్తికామత్, ధర్మం పైన ఇస్తికామత్, ధార్మిక విషయాల నిమిత్తం స్థిరత్వం, ధర్మాంతో ఎలాంటి విషయం వచ్చినా కట్టుబడి ఉండడం, ఇలాంటి స్థిరత్వం ఈ రోజుల్లో చాలా అవసరం. సోదర మహాశలా, చూసారా, బెదిరింపులు వచ్చాయి, ప్రాణం పోయేలా ఉంది, ప్రాణం చేజారిలా ఉంది, బెదిరింపులు వస్తున్నాయి. అయినా కూడా ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు, సంతానాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ప్రాపర్టీ లాస్ అయినా పర్లేదు, ప్రపంచం లాస్ అయినా పర్లేదు, ధర్మం లాస్ అవ్వకూడదు. అది స్థిరత్వం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ సక్సెస్ అయ్యారు, అక్కడ ఆ పరీక్షలో సాఫల్యం పొందారు. తర్వాత రెండో పరీక్ష తర్గీబ్ ద్వారా, కోరికలు పుట్టించి పరీక్షించారు. ఖురైష్ సర్దారులు వచ్చి ఆఫర్స్ ఇచ్చారు. ఖురైష్ సర్దారులో ఒకడు చాలా జ్ఞానవంతుడు, ఉతుబా అని ఆయన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఆఫర్స్ ఇస్తారు. ఓ ముహమ్మద్, నువ్వు నీ ధర్మాన్ని వదిలేస్తే నీకు కావాల్సిన కోరికలను మేము తీరుస్తాము అంటారు. చూడు, నీకు ధనం కావాలా? ఈ అరబ్బు దేశాల్లో ఉన్న మొత్తం ఖజానా, ఎన్నైతే వజ్ర వైడ్యారులు ఉన్నాయో అన్నీ, అదేవిధంగా ఎంతైతే ప్రాపర్టీ ఉందో అంతా నీ కాలి కింద పెట్టేస్తాము, నీ ముందు పెట్టేస్తాము, నీ ధర్మాన్ని వదిలే. రెండోది, నీకు స్త్రీ మీద ప్రేమ ఉందా? స్త్రీ కావాలా? రెండో ఆఫర్, ఈ అరబ్బు దేశంలో అందగస్త స్త్రీ ఎవరైతే ఉందో వారితో నీ పెళ్లి జరుపుతాము, కానీ నీ ధర్మాన్ని నువ్వు వదిలే.
మూడో ఆఫర్, నీకు హోదా కావాలా, పొలిటికల్ స్టేటస్ కావాలా, రాజకీయ పట్టం కావాలా, ఈ అరబ్ యొక్క రాజు కింద నీకు చేస్తాము, అరబ్ దేశం యొక్క సింహాసనం నీ చేతిలో పెట్టేస్తాము, నీ ధర్మాన్ని నువ్వు వదిలే. సుబ్హాన్ అల్లాహ్. అక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కౌమె సమూద్, కౌమె ఆద్ జాతి వారు, సమూద్ జాతి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అవిధేయత చూపితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి శిక్షలు వహించాడో దాని గురించి ఆయన ఖురాన్ పారాయణం చేస్తారు. అవి విన్న ఉత్బా, ఇంకా చాలండి, ఆపండి, నాకు అర్థమైందని వెళ్ళిపోతాడు. చూసారా, ఇది స్థిరత్వం. ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఎలాంటి మనోవాంఛాలకు మన కోరికలు అటువైపు వెళ్ళిపోతూ ఉన్నా మన మనోవాంఛాలను మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ధర్మం విషయం కాబట్టి. ధర్మం ఇంపార్టెంట్, ఇస్లాం ఇంపార్టెంట్, ఇస్లామే ముఖ్యం, ఇస్లామీయ జీవితం ముఖ్యం, ఇస్లామీయ జీవన విధానం ముఖ్యం. ఈ ప్రాపర్టీ అవసరం లేదు, స్త్రీ అవసరం లేదు, పొలిటికల్ స్టేటస్ అవసరం లేదు. ముఖ్యం ఏమిటంటే ధర్మం పైన స్థిరత్వంగా నిలకడగా నిలబడి జీవితాంతం గడపడం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ స్థిరత్వపు ఉన్న ఈ పరీక్షలో కూడా సాఫల్యం పొందారు. సుబ్హానల్లాహ్. ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో మనకు కూడా ఇలాంటి ఉపద్రవం ఏర్పడితే, స్త్రీ ఆఫర్ వస్తే, డబ్బు ఆఫర్ వస్తే, ప్రాపర్టీ ఆఫర్ వస్తే, పొలిటికల్ స్టేటస్ ఆఫర్స్ వస్తే మనం ఈ అన్ని ప్రాపంచిక వ్యామోహంలో పడకుండా, ధన సంపద వ్యామోహంలో పడకుండా, స్త్రీ ప్రేమలో పడకుండా ధర్మంపై స్థిరత్వంగా నిలబడాలి. అదే ఇస్తికామత్. ఇది ఈనాటి కాలంలో చాలా అవసరం సోదర మహర్షిలారా. అయితే ఈ స్థిరత్వం అనేది మన మనస్సులో ఎలా పుడుతుంది? ధర్మం పైన స్థిరత్వంగా ఎలా నిలబడగలుగుతాము? ధర్మంపై స్థిరత్వంగా ఎలా నిలబడగలుగుతాము? ఎలా నిలబడాలి? కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాన్ని మనం అలవాటు పరుచుకుంటే చాలా సౌలభ్యంగా ధర్మంపై నిలకడగా స్థిరత్వంగా మన జీవితాన్ని మనం గడపవచ్చు. మొట్టమొదటి విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇస్లాం అంటే ఏంటి? ఇస్లామీయ మూల స్తంభాలు ఏంటి? ఈమాన్ అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? దృఢ విశ్వాసం అంటే ఏంటి? ఆ దృఢ విశ్వాసం యొక్క మూల స్తంభాలు ఏమున్నాయి? ఈ విషయాల నిమిత్తం జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞాన నిమిత్తం ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా జీవితాన్ని కొనసాగించాలి. ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం లేకపోతే మన మనస్సులో దృఢ విశ్వాసం పుట్టదు. ఆ దృఢ విశ్వాసం పైన స్థిరత్వం ఉండదు. దృఢ విశ్వాసం పైన, ఈమాన్ పైన స్థిరత్వంగా ఉండాలంటే, ధర్మం పైన స్థిరత్వంగా ఉండి జీవితం గడపాలంటే ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానం నేర్చుకోవడం చాలా అవసరం, అత్యవసరం. ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం నేర్చుకుంటేనే స్థిరత్వపు అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటో తెలుసుకుంటాము. స్థిరత్వంగా ఎలాంటి క్లిష్టమైన సమయం వచ్చినా, ఎలాంటి బెదిరింపులు వచ్చినా, ఎలాంటి ఆఫర్స్ వచ్చినా మనం ధర్మాన్ని వదులుకోము. ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు, మరణించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. కొంతకాలం తర్వాత అరబ్ దేశాల్లో ఒక ఉపద్రవం ఏర్పడింది. ఆ ఉపద్రవం ఏంటంటే, ఆ ఫిత్నా ఏంటంటే ఇర్తిదాద్. ఫిత్నా ఇర్తిదాద్ ఉపద్రవం. ఇర్తిదాద్ అంటే ధర్మాన్ని వదిలేయటం. కొంతమంది ధర్మాన్ని వదిలేశారు. అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్, ఆయన ఖిలాఫత్లో అరబ్ దేశాల్లో చాలామంది ధర్మం వదిలేసి పూర్వపు ఉన్న ధర్మాన్ని మళ్ళీ
అమలు చేయడం, ఆచరించడం మొదలుపెట్టారు, ఇస్లాంని వదిలేశారు. అప్పుడు అలాంటి ఉపద్రవ కాలంలో 3 నగరాల్లో మాత్రం ఈ ఉపద్రవం వ్యాపించలేదు. ఆ 3 నగరాలు ఏమిటంటే మక్కా, మదీనా, తాయిఫ్. ఇక్కడ ఫిత్నా ఇర్తిదాద్ ఉపద్రవం ఎందుకు వ్యాపించలేదంటే కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే మక్కా వారు, మదీనా వారు, తాయిఫ్ వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి ఆయన సాంగిత్యంలో ఉండి ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ధర్మాన్ని నేర్చుకున్నారు కాబట్టి ఆయన స్థిరత్వంగా నిలకడగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత కూడా ఇస్లాంపై స్థిరత్వంగా నిలబడి ఉన్నారు. అయితే మిగతా వారు మాత్రం వారి యొక్క తెగ నుండి, ఆ జాతి నుండి, ఆ కమ్యూనిటీ నుండి ఒక అతను వచ్చి ఇస్లాం స్వీకరించేవాడు, మళ్ళీ ఆ జాతి దగ్గరకు వెళ్ళి ఇస్లాం గురించి చెప్పేవారు. అందరూ వచ్చి ఈయన దగ్గర నేర్చుకునేవారు కాదు కాబట్టి ఆయన విశ్వాసంలో బలహీనత వచ్చేసింది. అది ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంగిత్యంలో ఉండి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చుని విద్య అభ్యసించారో, ధార్మిక విద్య నేర్చుకున్నారో, దాని ఆధారంగా జీవితం కొనసాగించారో అలాంటి వారి జీవితంలో ధర్మంపై స్థిరత్వం ఉన్నది, ఇస్తికామత్ ఉన్నది. అందుకే మక్కా, మదీనా, తాయిఫ్ ఈ 3 నగరాల ప్రజలు ఈ ఉపద్రవానికి పాల్పడలేదు. ఈ ఉపద్రవంలో, ఈ ఫిత్నాలో పడలేదు. ఈ ఫిత్నా వాళ్ళకి ఏం చేయలేకపోయింది, ఎందుకంటే ధార్మిక విషయాల నిమిత్తం జ్ఞానం ఉన్నది కాబట్టి. వారు మిగతా వారు ఈ ఉపద్రవంలో ఎందుకు పాల్పడ్డారంటే వారి దగ్గర సరైన జ్ఞానం లేదు కాబట్టి. తెలిసిన విషయం ఏమిటంటే ధార్మిక విషయాల నిమిత్తం మనం నిలకడగా స్థిరత్వంగా నిలబడాలంటే ధార్మిక విద్య, ఖురాన్ మరియు హదీస్ విద్య నేర్చుకుని దాని ఆధారంగా ధర్మంపై నడవాలి. సోదర మహర్షులారా, అదేవిధంగా రెండో కారణం, మమ్మల్ని ధర్మం పైన స్థిరత్వంగా ఎలా నిలబెట్టుకుంటామంటే దాని యొక్క ఒక కారణం ఏమిటంటే ఫహమే ఖురాన్ని అర్థం చేసుకుని చదవటం. ఖురాన్ పారాయణం చేసేటప్పుడు మనకి అర్థం కావాలి. మనం ఏ వాక్యం చదువుతున్నాము, ఏ సూర చదువుతున్నాము, ఏ వాక్యం పఠిస్తున్నాం, దాని యొక్క అర్థం తెలిసి ఉండాలి, దాని యొక్క పరిభాష, దాని యొక్క భావం తెలిసి ఉండాలి. అప్పుడే ఆ ఖురాన్ ఆయత్ యొక్క ప్రభావం మన మనస్సుపై పడుతుంది. అప్పుడే ఖురాన్ యొక్క వాక్యం యొక్క తిలావత్ చేయడం వల్ల, పారాయణం చేయడం వల్ల మన మనస్సులో, మన హృదయాల్లో విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే విశ్వాసులు ఏ విధంగా జీవితం గడుపుతారంటే, మోమిన్ యొక్క లక్షణం ఏమిటంటే వారు ఖురాన్ చదివేటప్పుడు వారి హృదయాల్లో విశ్వాసం అంతే పెరుగుతూ ఉంటుందంట. ఖురాన్ పారాయణం ద్వారా ఇప్పుడు జరుగుతుంది అది ఖురాన్ని అర్థం చేసుకుని చదివితే. సోదర మహర్షులారా, మనం ఖురాన్ని అర్థం చేసుకుంటూ చదివితే మన విశ్వాసం పెరుగుతుంది, మన విశ్వాసంలో దృఢత్వం, స్థిరత్వం వస్తుంది. సోదర మహర్షులారా, అందుకే మనం చూసుకుంటే ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో, ఏదైనా క్లిష్టమైన సమయం వస్తే, అదేవిధంగా బెదిరింపులు వస్తే, ఇస్లాంపై నడుస్తున్నప్పుడు బెదిరింపులు వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, డబ్బులు ఆఫర్, మనీ ఆఫర్ వస్తుంది, స్త్రీ ఆఫర్ వస్తుంది, అదేవిధంగా ప్రాపర్టీ ఆఫర్ వస్తుంది, ప్రాణ బెదిరింపులు వస్తాయి. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో, కష్టాల్లో చిక్కుకున్నప్పుడు స్థిరత్వంగా నిలకడగా ఇస్లాంపై నిలబడి ఉండాలంటే ఖురాన్ని అర్థం చేసుకుని చదవాలి. అలా చదివితే ఏం లాభం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో పూర్వీకులు ఉన్న అంబియాలు, ప్రవక్తలు, రసూల్ వారి యొక్క జీవిత చరిత్రని కూడా ఆ కథ ద్వారా మనకి తెలియపరిచాడు. ఆయన యొక్క జీవితంలో ఏ విధంగా వాళ్ళు కష్టాలని ఎదుర్కొన్నారు, కష్టం వచ్చినప్పుడు ఎంత స్థిరత్వంగా ఇస్లాంపై ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క కథ, మూసా అలైహిస్సలాం యొక్క కథ, యాకూబ్ అలైహిస్సలాం యొక్క కథ, దావుద్ అలైహిస్సలాం యొక్క కథ,
యూసుఫ్ అలైహిస్సలాం యొక్క కథ, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కథ, ఈ విధంగా ప్రవక్తల కథలు ఉన్నాయి. వారి యొక్క జీవిత చరిత్ర కొంత భాగం, అంటే క్లిష్టమైన సమయాల్లో ఏ విధంగా ఎదుర్కొన్నారు, స్థిరత్వంగా ఇస్లాంపై ధర్మంపై ఉన్నారు, ఆ విషయాల్లో ఈ ఖురాన్లో చర్చించబడినది. అవి చదివితే మనకి ఇలాంటి క్లిష్టమైన సమయం వచ్చినప్పుడు, ఇలాంటి బాధాకరమైన విషయం ఏదైనా వస్తున్నప్పుడు, నిరాశకరమైన ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనకి స్థిరత్వం లభిస్తుంది. ఎప్పుడు ఖురాన్ని అర్థం చేసుకుని చదివితే, ఆహా మన పూర్వీకుల్లో ఉన్న ప్రవక్తలతో ఈ విధంగా జరిగిందా, ఆయన జీవితంలోనే ఆయన ఎంత కష్టపడ్డారా అని మనకి అర్థమయ్యి మనం సహనంతో, ఓపికతో, ఓర్పుతో జీవితాన్ని గడుపుతాం. సోదర మహర్షులారా, అదేవిధంగా మనము ధర్మం పైన స్థిరత్వంగా ఎలా నిలబడతాం అని చూసుకుంటే, ఇంకో కారణం ఏమిటంటే అల్లాహ్తో ధర్మం పైన స్థిరత్వంగా ఉంటానని దువా చేస్తూ ఉండాలి. ఓ అల్లా, నాకు ఇస్లాం పైన, ధర్మం పైన స్థిరత్వంగా ఉంచు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ఉండాలి. ఆ సౌభాగ్యం కోసం దువా చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయాలి. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్ అల్లాహుమ్మ ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్. ఓ అల్లాహ్, నువ్వు హృదయ యొక్క మాటలను మార్చేస్తూ ఉంటావు, నాకు స్థిరత్వంగా ధర్మం పైన ఉంచు అని దువా చేయటం. ఓ అల్లాహ్, నా మనస్సుని ఒక్కసారి ఈమాన్, హిదాయత్, రుజుమార్గం చూపించిన తర్వాత మళ్ళీ భ్రష్టత్వ మార్గానికి వెళ్ళేలా చేయకు అని దువా చేయాలి. సోదర మహర్షులారా, అయితే ఈ స్థిరత్వంగా ఉంటే లాభం ఏమిటి, ఎలాంటి సమయంలో స్థిరత్వం అనేది చాలా అవసరం అని చూసుకుంటే, రెండు సందర్భాల్లో మనిషికి స్థిరత్వం అంటే చాలా అవసరం, ఇస్తికామత్ అనేది చాలా అవసరం. ఒక సమయం ఏమిటంటే ప్రాణం పోయే సమయం. మన బాడీ నుండి, మన శరీరం నుండి ఆత్మను తీసేటప్పుడు, అలాంటప్పుడు స్థిరత్వం, ఇస్తికామత్ చాలా అవసరం. ఎందుకంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇన్నమల్ అమాలు బిల్ ఖవాతీమ్, నిశ్చయంగా మన సత్కార్యాలు, మనం చేసే మంచి పనుల యొక్క ఆధారంపై, దేనిపై ఆధారం ఉంటుందంటే చివరి క్షణాల్లో మనం ఏదైతే మంచి పని చేసి ఉన్నామో దానిపైనే మన ప్రతిఫలం యొక్క ఆధారం ఉంటుంది. అంటే చనిపోయే ముందు మనం ఎన్ని మంచి పనులు చేశాము, ఎన్ని సత్కార్యాలు చేశాము, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఎంత కాలం మనం గడిపాము, ఇది అవసరం. ఆ చివరి క్షణంలో కూడా మనం స్థిరత్వంగా ఇస్లాంపై నిలబడాలి, కల్మా తౌహీద్ పలకాలి, నోటి ద్వారా కల్మా తౌహీద్ రావాలి అని చూసుకుంటే అలాంటప్పుడు స్థిరత్వం అవసరం. ఎందుకంటే అలాంటప్పుడే అయితే మన బాడీ నుండి, మన శరీరం నుండి దైవదూతలు వచ్చి ప్రాణం తీసే ముందు, ఒక అరగంట ముందు, 40 నిమిషాల ముందు వీళ్ళు ఉంటారు. ఎవరు? శైతాన్. అదేవిధంగా శైతాన్ తోడుగా శైతాన్ సహకరులు ఉంటారు. అందరూ కలిసి వీడు ఏదోలాగా పలుకు ద్వారా కల్మా తౌహీద్ పలకకూడదు అని ప్రయత్నిస్తుంటారు. సోదర మహర్షులారా, అయితే ఈ స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఈ స్థిరత్వం అనేది రెండు సమయాల్లో మనిషికి చాలా ముఖ్యం, చాలా అవసరం, ముఖ్యమైన అవసరం, అత్యవసరం. ఆ రెండు సమయాలు ఏంటంటే, ఒకటి మనిషి శరీరం నుండి ఆత్మ బయటకు తీసేటప్పుడు, అంటే మరణించే సమయంలో, చనిపోబోయే సమయంలో. రెండోది సమాధిలో చేరుకున్న తర్వాత, ఎప్పుడైతే దైవదూతలు వచ్చి, మున్కర్ నకీర్ వచ్చి ప్రశ్నిస్తారో, మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక, ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటే స్థిరత్వం, ఇస్తికామత్ అవసరం. సో ఇలాంటి రెండు సమయాల్లో, రెండు సందర్భాల్లో మనం స్థిరత్వంగా ఉండాలంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. అల్లాహకు మరియు ప్రవక్తకు విధేయత చూపుతూ జీవితం గడపాలి. సోదర మహర్షులారా, మొట్టమొదటి పరిస్థితి ఏమిటి, ఆ సమయం ఏమిటి? చనిపోయే ముందు స్థిరత్వం అనేది చాలా అవసరం.
ఇస్తికామత్ అనేది నిత్య అవసరం. ఎందుకంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న. ఎవరి నాలుక ద్వారా అయితే చివరి పలుకు, చనిపోయే ముందు చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని వారు పలుకుతారో అలాంటి వారు స్వర్గానికి చేరుకుంటారు. సుబ్హానల్లాహ్. స్వర్గానికి చేరుకోవాలంటే చనిపోయే ముందు చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉండాలి. చనిపోయే ముందు చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ రావాలంటే జీవితాంతం స్థిరత్వంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నియమ నిబంధనలు ఎన్నైతే షరతులు ఉన్నాయో దానికి కట్టుబడి జీవితం గడపాలి. స్థిరత్వంగా జీవితాంతం లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతుపై అమలు చేస్తే, ఆచరిస్తే అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి సందర్భంలో, ఇలాంటి కఠినమైన సమయంలో, పరీక్ష గల సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి సహకరిస్తారు. అప్పుడే దైవదూతలు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? తతనజ్జలు అలైహిముల్ మలాయికా అల్లా తఖాఫు వలా తహజను వఅబ్షిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తుఅదూన్. దైవదూతలు అలాంటి సమయంలో ఆకాశం నుండి వస్తారు. ఆకాశం నుండి భూమిపై దిగి వస్తారు. వచ్చి ఎలాంటి వారికి, ఎవరైతే జీవితాంతం ఖురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ అల్లాహకు, మహాప్రవక్త సల్లల్లాహుకు విధేయత చూపుతూ జీవితం గడిపారో, ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రాణం పోయే ముందు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకడానికి సౌలభ్యంగా ఉండాలని, స్థిరత్వంగా ఉండాలని మనిషి విశ్వాసి దైవదూతలు వచ్చి శుభవార్త వినిపిస్తారు. అల్లా తఖాఫు, భయపడాల్సిన అవసరం లేదు. వలా తహజను, నిరాశపడాల్సిన అవసరం కూడా లేదు. మీకోసం శుభవార్త తీసుకుని వచ్చాము, జన్నత్ యొక్క శుభవార్త, అల్లా యొక్క వాగ్దానం ఇది మీకోసం. సోదర మహర్షిలారా, అయితే మనం చనిపోయే ముందు చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉండాలంటే ఖురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాంతం స్థిరత్వంగా నిలకడగా నిలబడాలి. సోదర మహర్షులారా, అదేవిధంగా రెండో సమయం అక్కడ మానవుడికి, విశ్వాసికి స్థిరత్వం అనేది చాలా అవసరం, ఇస్తికామత్ అనేది చాలా అవసరం. అదేమిటంటే సమాధిలో చేరుకున్న తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత సమాధిలో చేరుకున్న తర్వాత దైవదూతలు వచ్చి, మున్కర్ నకీర్ వచ్చి ప్రశ్నిస్తారు 3 ప్రశ్నలు. మర్రబ్బుక, నీ ప్రభు ఎవరు? మాదీనుక, నీ ధర్మం ఏంటి? మన్నబియుక, మీ ప్రవక్త ఎవరు? ఈ 3 ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటే జీవితాంతం ఖురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ స్థిరత్వంగా ధర్మంపై నడిచి ఉంటే, ధర్మాన్ని కట్టుబడి జీవితం గడిపి ఉంటే అప్పుడు అలాంటప్పుడే సమాధానం వస్తుంది. ఒకవేళ జీవితాంతం ఖురాన్కి వ్యతిరేకంగా, హదీస్కి వ్యతిరేకంగా, అల్లాహకు విధేయత చూపకుండా, ప్రవక్తకు విధేయత చూపకుండా, ఖురాన్ హదీస్ యొక్క ఉపదేశాల నిమిత్తం నిర్లక్ష్యం చూపిస్తూ జీవితం గడిపి ఉంటే అలాంటి సమాధిలో ఎప్పుడైతే మనకి స్థిరత్వం అవసరమో, ఇస్తికామత్ అవసరమో, ఆ స్థిరత్వం లభించదు. సోదర మహర్షులారా, ఇస్తికామత్ అనేది చాలా అవసరం. ఇస్తికామత్ లేకుండా జీవితం గడపడం అనేది వ్యర్థమైపోతుంది. మన జీవితంలో మనకి ఇస్తికామత్ లభించాలంటే కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. మీరు ధర్మంతో కట్టుబడి ఉండండి. ధార్మిక జ్ఞానంలో ధార్మిక జ్ఞానం నేర్చుకుని ధార్మిక జ్ఞాన ఆధారంగా జీవితాన్ని కొనసాగించండి. అదేవిధంగా ఖురాన్తో మీ అనుబంధం పెట్టుకోండి. ఖురాన్ చదువుతుండండి, ఖురాన్ పారాయణం చేయండి, అర్థం చేసుకుని ఖురాన్ చదువుతుండండి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎల్లప్పుడూ దువా చేస్తుండండి. ఓ అల్లాహ్, నీ సత్య మార్గంపై, నీ రుజు మార్గంపై, ఈ తౌహీద్ పైన స్థిరత్వంగా ఉంచు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తూ ఉండాలి. అల్లాహుమ్మ ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బి అలా దీనిక. చివరిలో అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ జీవితాంతం ఖురాన్ మరియు హదీత్ వెలుగులో స్థిరత్వంగా, ఇస్తికామత్తో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వల్లాహు యఅలము మా తస్నఊన్.